హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇక్కడైతే చూడండి, నేను రేపు మార్నింగ్ కోసం మినపప్పు అలాగే రైస్ నానబెట్టాను. దోసపిండి అయితే పట్టాలి. అంటే చలికాలం కదా, పిండి బాగా పులవదనమాట. సమ్మర్‌లో అయితే బాగా మంచిగా దోస పిండి పులిసి ఉండిద్ది. ఇంకా చలికాలం కాబట్టి ముందే మిక్సీ అయితే వేస్తున్నాం. మీకు చాలా వీడియోస్‌లో చెప్పా గదా! గ్రైండర్ అయితే పెద్దగా యూజ్ చేయను. ఇడ్లీ పిండైనా, దోస పిండైనా ఒక్క రోజుకి అట్లా పట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో గూడా స్టోర్ చేయను. ఒకవేళ ఎప్పుడన్నా అర్జెంట్ అన్నా గూడా పెసరపప్పు నానబెట్టేసి పెసర దోస ప్రిపేర్ చేస్తాను గానీ, పిండైతే స్టోర్ చేయను ఫ్రిడ్జ్‌లో. ఇక్కడ నేనైతే ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రైస్ అయితే వేశాను. కొంచెం బ్రౌన్ రైసు, పూర్తిగా బ్రౌన్ అయితే కాదు. ఒక పట్టు రైస్ అంటారు గదా, అట్లా వేశాను. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు గూడా యాడ్ చేశాను. ఇంకా అప్పుడప్పుడైతే అటుకులు గూడా వేస్తాను. ఈరోజైతే వేయలేదండి. చూసారు గదా మినపప్పు. ఒక్కొక్కసారయితే పొట్టుతో సహా పట్టేస్తానండి. మంచిగా గాలిచ్చేసి రాళ్ళు అటువంటివి ఏమీ లేకుండా ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా కొంచెం పొట్టున్నా గూడా వేసేస్తాను. అందుకోసమే నేను ఎక్కువ శాతం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయను. మినపగుళ్ళు వాడేవాళ్ళైతే ఓకే గానీ, ఇట్లా మినపప్పు అయితే ఒక్క రోజుకే బావుండిద్ది. ఎందుకంటే, మనం ఎక్కువ ఫైబర్ గావాలంటే మినపప్పే వాడమని చెప్తున్నారు. అలాగే పెసలు గూడా దోసకి గానీ, వడేసుకోవటానికి కూడా పెసలు యూజ్ చేస్తే మంచిది. ఇంకా ఈరోజైతే నేను మధ్యాహ్నం వంట చేయలేదు. సాయిబాబాది 100వ పుట్టినరోజు గదా, ఇక్కడ మా ఊర్లో బాగా గ్రాండ్‌గా చేస్తారు. ఫ్యామిలీ అంతా అక్కడ భోజనాలకైతే వెళ్ళొచ్చామండి. ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి. చికెన్ తీసుకొచ్చారు. చూసారు గదా మా గోపి. గోపి వచ్చాడని చెప్పా గదా మా బాబు. ఇంకైతే ఇప్పుడు ఈ చికెన్ ప్రిపేర్ చేయాలి. ఈ చికెన్ అయితే ఆహ్, చాలా వెరైటీగా చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దోసపిండి పని అయిపోయింది. మిక్సీ ఇక్కడే ఉంచాను. ఇప్పుడే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ చేయాలి. కార్తీక మాసం అయిపోయింది గదా, అందులో సండే వచ్చింది. వెంటనే చూసుకోండి, ఇంకా అందరింట్లో నాన్ వెజ్ కంపల్సరీగా ఉండిద్ది. ఈ సంవత్సరం మేము చాలా ఆశ్చర్యం ఏంటంటే, చికెన్ అసలు ఒక్కసారి కూడా తీసుకురాలేదు. ఎప్పుడు కార్తీక మాసం అయినా కూడా కావ్యకి చికెన్ అంటే చాలా ఇష్టం. మండే కాకపోయినా కూడా ఒక రోజు అయితే అడిగిద్ది, ఎప్పుడు చేసి పెట్టాల్సిందే. ఈ సంవత్సరం చేయలేదన్నమాట. ప్రదీప్ చూసారా, లెగ్ పీసులు తీసుకొచ్చుకున్నాడు 2 ఫ్రై చేయమని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు, ఎందుకంటే అసలు ఈ నెల నాన్ వెజ్ ప్రిపేర్ చేయలేదు కదా. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాలి. నానబెట్టేసాను అల్లం. ఫస్ట్ చికెన్ అంతా మంచి క్లీన్ చేసి దీనికి సాల్ట్ పసుపు పట్టించి పక్కన పెడితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదంతా క్లీన్ చేస్తాను. ఈరోజు ఉదయం నుంచి అందరింట్లో చికెను, మటను, ఫిష్ బాగా అరోమా వస్తుంది. అపార్ట్మెంట్ కదా, ఎవరేం చేసినా కూడా స్మెల్ మాత్రం మొత్తానికి వచ్చింది. ఎవరు ఫిష్ చేస్తున్నారు, ఎవరు చికెన్ మటన్లు చేస్తున్నారు మాకు ఈజీగా తెలిసింది. నవ్వుకుంటాం అనమాట చెప్పుకొని. ఎవరింట్లో నాన్ వెజ్ స్మెల్ వస్తుంది, ఎవరు చేస్తున్నారు అని. పైన 6 ఫ్లాట్లు ఉంటాయి కదా, ఇంకా మీరు చేస్తున్నారా, ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తావు అని అనుకుంటాం. ఈ ఈ లెగ్ పీస్ కూడా ఉంది కాబట్టి ఇంకా వేరేది ఏమి వేయట్లేదు ప్రస్తుతానికి. సాల్ట్ పసుపు వేసి ఇట్లా మ్యాగ్నేట్ చేసి పక్కన పెడితే జ్యూసీగా వచ్చింది. ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా టైం ఉంటే గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది చికెను. ఇది అందరికీ తెలుసు చిట్కా, జస్ట్ ఊరికే చెప్తున్నా. యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి చిట్కాలు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. నేను నిజం చెప్పాలంటే ఆ ఏజ్ కన్నా చిన్నపిల్లలు చక్కగా అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఓకే, అయిపోయింది. చూపిస్తా.
మూత పెట్టేస్తున్నా. చికెన్ తక్కువ, పాత్ర ఎక్కువ అనమాట. అంటే ఇది కలపటానికి బాగా ఫ్రీగా ఉండిద్ది అనేసి దీంట్లో వేసాను. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తా. గరం మసాలా ధనియాల పౌడర్ అయితే ఉంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేస్తాను. ఇది పక్కన పెట్టేస్తున్నా. చూసారు కదా, 1/2 కేజీ అనమాట. ఇవి 2 పావు కేజీ ఉండొచ్చు. ఇవి మొత్తం కలిపి 1/2 కేజీ. మొత్తం ఇట్లా కలిపేసాను. చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. మా ఇంటి దగ్గర అయితే ఫంక్షన్ హాల్ ఉందండి. మ్యారేజ్ జరుగుతుంది. బాగా డీజే సౌండ్ అయితే వస్తుంది. అందుకోసం నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఫస్ట్ అయితే ఇచ్చా కదా! ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. బాగా సౌండ్ వస్తుంది. నేను మైక్ పెట్టుకొని యూజ్ చేసినా కూడా మైక్ సౌండ్ కన్నా కూడా బయట సౌండ్ ఎక్కువ వస్తుందండి. ఇంక ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా పడితే చికెన్‌లోకి బావుండిద్ది. నేను ఇప్పుడు చికెను తక్కువే కాబట్టి దానికి సరిపడానే మిక్సీ అయితే వేశాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్న అల్లం ముక్క వేశాను. ఇంకా ధనియాల పౌడరు, గరం మసాలా అది ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటే ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసి మిక్సీ అయితే వేస్తాను. కొంచెం గూడా వాటర్ లేకుండా గ్రేవీలా చేయటం కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసి వేశాను. ఇది స్పీడ్‌గా ఫ్రై అవుతాయి గదా! లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా పసుపయితే ఏమీ వేయలేదు. ఫస్ట్ చికెన్ కలిపేటప్పుడు వేశా కదా! ఇవి ఫ్రై అయిపోయేలోపు బాగా పండిన 2 టమాటాలు మిక్సీ అయితే వేశానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా గ్రేవీ వేస్తే మనకి వాటర్ లేకపోయినా గూడా చికెను గ్రేవీలాగా వచ్చిద్ది. మరీ ఫ్రైలాగా అయితే రైస్‌లో కలుపుకోవటానికి ఉండదు గదా! కొంచెం గ్రేవీలా కోసం చేశాను. ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేయట్లేదు. నార్మల్ రైసే కడిగి పక్కన పెట్టానండి. ఇంకా చికెన్ అయితే కొంచెం గ్రేవీలాగా చేస్తున్నా. లైట్‌గా సాల్ట్ యాడ్ చేశాను. ఆనియన్స్ స్పీడ్‌గా ఫ్రై అయిపోతాయి కదా! ఇంకా పసుపయితే వేయట్లేదు. చికెన్‌లో ఆల్రెడీ వేశా కదా! ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తాను. హాఫ్ కేజీ కాబట్టి ఈ ప్యాన్ ఫ్రీగా ఉండిద్దని ఇది పెట్టేశాను. అదే కేజీకి అయితే ఇది అసలు సరిపోదు. చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఫ్రీగా ఉంటే చక్కగా ఫ్రై అయిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేస్తా. ముందే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పీడ్‌గా మాడిపోయిద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నా. చికెన్ అంతా దాంట్లో ఉండే వాటర్ ఎక్కువ ఉండిద్ది కదా! చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ వాటర్ అంతా పోయిన దాకా ఉంచేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటాలు కూడా మిక్సీ వేశానని చెప్పా కదా! చక్కగా అదంతా కలిపేశాను. ఇది వీడియో మిస్ అయినట్టుందండి. అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా గ్రేవీ వేసేటప్పుడు వీడియో లేదనమాట. ఎక్కువ శాతం నేను చికెన్ ఫ్రైలా, గ్రేవీలా చేసిన మసాలా కారం ఉండిద్ది కదా! అమ్మ వాళ్ళు పంపిస్తారని చెప్తూ ఉంటాను. ఆ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను. ఈరోజైతే ప్లెయిన్‌దే వేశానండి. ఇంకా టమాటాలో ఉండే వాటరు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అట్లా సిమ్‌లో పెట్టేస్తే మంచిగా ఫ్రైలాగా వచ్చిద్ది. అలాగే మనకి రైస్ కలుపుకోవటానికి కొంచెం గ్రేవీలాగా కూడా వచ్చిద్ది. చికెన్ బాగా కుక్ అయ్యేలోపు ఇందాక నేను చికెన్ లెగ్ పీస్ చూపించా కదా! 2 తీసుకొచ్చాడనేసి వాటికైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక చూపించలేదు కదా! జస్ట్ అట్లా సాల్టు అలాగే పసుపు కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కుక్కర్‌లో వేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం టీ తాగుతాం కదా! టీ గ్లాస్ చిన్నది. దాంట్లో అంత వాటర్ వేసి ఒక విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా ఇలా ఫ్రై చేస్తే బావుంటుందండి. నేను అంతకుముందు
ఇట్లా బ్లాగ్ ఛానల్‌లో చూసి ఒకసారి ట్రై చేశాను. అది చాలా అంటే చాలా సూపర్‌గుందసలు. ఎందుకంటే లెగ్ పీస్ మనం ఫ్రై చేసేటప్పుడు పైన మంచిగా రెడ్‌గా వచ్చిద్ది. లోపల మాత్రం అప్పుడప్పుడు పచ్చిగా అనిపిచ్చిద్ది కదా చికెను. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలానే చేసుకుంటారు. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండిద్ది. మనం రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు చికెను ఫ్రై చేసి పీసు బిర్యానీ అంటూ ఉంటారు గదా! సేమ్ అలా టేస్ట్ వచ్చిద్ది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటర్ అంతా తీసేసి, ఇంకా అల్లం వెల్లుల్లి, ధనియాల పౌడర్, గరం మసాలా, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, 2 స్పూన్ల వరకు మైదా లేకపోతే బియ్యపు పిండి మీ ఆప్షను. మంచిగా కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవటమే. ఆల్రెడీ మనకి కొంచెం 30, 40% చికెన్ బాయిల్ అయింది కాబట్టి, లోపల గూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తా చూడండి. ఇలా లెగ్ పీస్ అని కాదు, మనం నార్మల్‌గా తెచ్చుకున్న చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై చేస్తూ ఉంటాం గదా పిల్లలకి. కరివేపాకు, పచ్చిమిర్చి గూడా మంచిగా ఫ్రై చేసి ఇస్తే చాలా బావుంటది. ఇంకా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే మీకు చేసుకోవటం గూడా చాలా సింపులేనండి. నేనొకసారి ట్రై చేశాను. నాకు ఇది టేస్ట్ చాలా బావుంది. ఈజీ ప్రాసెస్ అనిపిచ్చింది. మీకు చూపిస్తున్నాను. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఆహ్, ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఆయిల్ గూడా సెపరేట్ అయిపోయింది చూసారు గదా! మంచిగా రైస్‌లో కలుపుకోవటానికి గ్రేవీలాగా కూడా వచ్చిద్ది. నేను ఒక్క ఆనియనే వేశానండి. అలాగే చిన్న చిన్నవి టమాటా 2 వేశాను. అయినా గూడా మంచి గ్రేవీ వచ్చింది. ఇంక వాటర్ అవసరం ఉండదస్సలు. మనం బిర్యానీ చేసుకున్నా గూడా ఆ గ్రేవీయే సరిపోయిద్ది. చూసారు గదా! ఈ ఫ్రై గూడా ఎంత చక్కగా వచ్చిందో. పైన కలరే గాదు, లోపల గూడా మంచిగా కుక్ అయిందండి. మా అందరం అయితే బాగా ఇష్టంగా తిన్నాము. ఒకసారి ట్రై చేసి మీకు చెప్తున్నాను. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ తీసిన వీడియో అండి ఇది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చికెన్ గూడా ఒకసారి ట్రై చేయండి.